ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్యకాలంలో హెయిర్ ఫాల్ అనేది చాలా ప్రధానంగా చూస్తున్నటువంటి సమస్య. దీనికి ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఒక మంచి హెయిర్ ఆయిల్ అంటే ఏ విధంగా చెప్తారు సార్? ఈ మధ్యకాలంలో ఈ హెయిర్ ఫాలింగ్ సమస్య విపరీతంగా అయిపోయింది. అవునా? దీనికి కారణాలు ఒక్కొక్కరు. సో మానసిక ఒత్తిడి కారణం కావచ్చు, అదేవిధంగా తీసుకునే ఆహారంలో ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివి కారణం కావచ్చు, అట్లే వాతావరణ కాలుష్యం కారణం కావచ్చు. ఇట్లా వివిధ రకాలైన కారణాల చేత ఈ హెయిర్ ఫాల్ చిన్న వయసులోనే మొదలవుతుందమ్మా. దీనివల్ల మరి వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. ఇవన్నీ చెప్పేసరికి మరి సార్కి కూడా హెయిర్ ఫాల్ అయింది కదా అని చెప్పేసి చాలామంది ఆలోచన చేస్తుంటారు. హెయిర్ ఫాల్ కూడా మరి ఆరోగ్యకరంగా హెయిర్ ఫాల్ కావడము కొంత ఉంటుంది, అనారోగ్యకరంగా హెయిర్ ఫాల్ కావడం కొంత ఉంటుంది. ఆరోగ్యకరంగా హెయిర్ ఫాల్ కావడం అంటే ప్రతి మనిషికి కూడా తల దువ్వుకున్నప్పుడు కొన్ని మినిమం హెయిర్స్ కొద్దో గొప్ప అతి చాలా చాలా తక్కువ ప్రమాణంలో హెయిర్ ఫాల్ అవుతుంటుంది. సో కొత్త వెంట్రుకలు వస్తుంటాయి, పాతవి పోతుంటాయి మా ఇన్ జనరల్గా. కానీ పరిమితికి మించి హెయిర్ ఫాల్ జరిగినప్పుడు అది అనారోగ్య సమస్యగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వయస్సు వచ్చే కొద్ది కూడా దేహధర్మంలో భాగంగా మరి వయస్సులో క్రమక్రమంగా వయస్సు వచ్చిన తర్వాత కూడా హెయిర్ ఫాల్ కావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో మరి హెయిర్ ఫాల్ కూడా తీవ్ర రూపం దాల్చేసి ముఖ్యంగా జెనెటిక్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు, జీన్స్లో ఇది ఉన్నప్పుడు మరి కుటుంబంలో ఆ జీన్స్ ఎఫెక్ట్ వల్ల పెద్దలకు హెయిర్ ఫాల్ చిన్న వయసులోనే మొదలవుతే మరి కుటుంబంలో కూడా చాలామందికి, సంతానంలో చాలామందికి హెయిర్ ఫాల్ చిన్న వయసులో మొదలై ఒక వయసు వచ్చిన తర్వాత మరి చాలామందికి బాడీ హెడ్ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది. ఆ కోవలోకి నన్ను కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి చిన్న వయస్సులో అయితే కొద్దో గొప్ప దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ వయస్సు వల్ల వచ్చినటువంటి ఈ వెంట్రుకలు రాలడము, హెయిర్ ఫాల్ అనేటువంటి సమస్యను తగ్గించడం జనరల్గా కొంచెం కష్టసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి నేనంటూ హెయిర్స్కి సంబంధించి ప్రత్యేకమైన ఒక కేర్ తీసుకున్నటువంటిది లేదు. హెయిర్ ఆయిల్ వాడలేదు, షాంపూ వాడలేదు, అదేవిధంగా ఏది ప్యాక్స్ వాడుకోలేదు, అదే దీనికి సంబంధించినటువంటి ఈ న్యూట్రిషన్ సంబంధించినటువంటి వాడుకోలేదు. సో దీనికి సంబంధించిన అవగాహన దాదాపు ఒక 10-15 సంవత్సరాల తర్వాత నాకు క్రమక్రమంగా కలుగుతొచ్చింది అనమాట. అంతకు ముందు జాగ్రత్త పడింటే ఇంకొక 10-15 సంవత్సరాల వరకు హెయిర్ ఫాల్ మరీ ఎక్కువ కాకుండా కంట్రోల్ చేసుకుందానేమో. సో నాకు వాటికి సంబంధించిన విజ్ఞానం తెలిసేసరికి పుణ్యకాలం గడిచిపోయింది. అంటే నాకు మొదటి నుంచి కూడా ఇంట్రెస్ట్ కూడా లేదు, దాని మీద ప్రత్యేక కేర్ తీసుకోలేదు. సో ఏది ఏమైనప్పటికీ చాలా మంది దీంతో సఫర్ అవుతున్నారు. సౌందర్యానికి సంబంధించిన సమస్య ఈ మధ్య కాలంలో వయస్సు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కూడా సౌందర్య పిపాస, సౌందర్య కాంక్ష ఎక్కువ ఉండడం చేత సౌందర్యం బాగా ఉండాలి, కాపాడుకోవాలనే ఉద్దేశంతో మరి చిన్న వయస్సు వాళ్ళతో పాటు పెద్ద వయస్సు వాళ్ళు కూడా ఈ హెయిర్ ఆయిల్స్ మీద మక్కువ చూపించడం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మరి ఎందుకు ఇలాంటివి చెప్తున్నా అంటే మరి మొదట్లోనే నెగిటివ్ కామెంట్స్ పెడితే మంచి వీడియో మిస్ అవుతారండి. ఆ తపనతో, ఆవేదనతో, ఆతృతతో నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఫార్ములా ఉన్నటువంటి ఈ యొక్క ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం గూగుల్ గురువుని అడిగితే చెప్తుంది. సో అది ఏ పద్ధతిలో పనిచేస్తాయి, చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ఒక్కసారి గూగుల్ సెర్చ్లో అటువంటి సందేహం ఉన్నటువంటి వాళ్ళు క్లారిటీ కోసం కూడా గూగుల్ సెర్చ్లో చూస్తే వాటికి సంబంధించిన క్లారిటీ కూడా తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే హెయిర్ ఆయిల్ చాలా ఖరీదుతో కూడుకుగా తయారైపోయాయి. 100 ml హెయిర్ ఆయిల్ కూడా దాదాపు 150 రూపీస్, 200, 250, 300 ఇలా కాస్ట్ పెరిగిపోయాయి. సామాన్య మానవుడికి అంతంత దూరంలో తయారైపోయింది. అందుకొకటి అంటే ప్రతి చోట మంచి హెయిర్ ఆయిల్స్ దొరికేది కూడా కష్టంగా ఉంది. కాబట్టి ఒకే హెయిర్ ఆయిల్ మనం కొన్నాళ్ళ పాటు వాడదామన్నా ఆ హెయిర్ ఆయిల్ కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటి దృష్టి ఉంచుకున్నట్లయితే మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లయితే వాటికంటే మెండైనటువంటి ఫలితాన్ని పొందుతాము. ఎటువంటి కెమికల్స్ కలిపే పరిస్థితి ఉండదు. తాజాగా తయారు చేసుకున్నటువంటి హెయిర్ ఆయిల్స్ కాబట్టి మరి కుటుంబంలో అవసరమైనటువంటి వాళ్ళు కానీ అందరూ కానీ ఈ హెయిర్ ఆయిల్ వాడుకోవచ్చు. పిల్లలు వాడుకోవచ్చు, పెద్దవాళ్ళు వాడుకోవచ్చు, మగవాళ్ళు వాడుకోవచ్చు, ఆడవాళ్ళు వాడుకోవచ్చు, అందరూ వాడుకోవచ్చు అండి. ఇలా ఆ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి. చాలా సులభం అండి. ఒక ఇనుప బాండి ఉండాలి. ఒక ఇనుప బాండి ప్రతి ఇంట్లో ఉంటుందండి. ఇనుప బాండి మన ఇళ్ళలో ఉంటుంది. ఆ ఇనుప బాండిలో మంచిది నువ్వుల నూనె 1 కిలో అందులో పోసేయాలి. ఒక నువ్వుల నూనె 1 కిలో అందులో పోసేయాలి. అదేవిధంగా అందులోనే త్రిఫల చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది. కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు ఈ 3 కలిపి తయారు చేసినటువంటి త్రిఫల చూర్ణం మార్కెట్లో దొరుకుతుంది. మంచి త్రిఫల చూర్ణం తీసుకొని వచ్చుకొని ఒక 100 grams త్రిఫల చూర్ణం కూడా అందులో వేసేయాలి. ఇక 3వ పదార్థంగా
మామిడి. సో మామిడి పళ్ళ సీజన్లో విపరీతంగా మామిడి కాయలు, అదేవిధంగా మామిడి పండ్లు విపరీతంగా తింటుంటాము. ఆ యొక్క మొట్టె అంటారు దాన్ని, జీడి ఇది ఉంటుంది కదా లోపల, దాన్ని పారేసేస్తుంటాం అనమాట, మామిడి మొట్టె. సో మామిడి మొట్టలో ఉన్నటువంటి జీడి ఏదైతే ఉందో లోపల పప్పు ఉంటారు కదా, ఆ జీడికి కూడా ఈ వెంట్రుకలను బాగా పెరిగేందుకు కలుగజేసేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ఉన్నాయి. మనకు వాటి మీద అవగాహన లేక మామిడి పండు తినేసేస్తాము, అదేవిధంగా దాని యొక్క మొట్టె బయట పారేసేస్తుంటాం. కానీ మనం ఆ సీజన్లో ఆ జీడిని సేకరించుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఎండించుకొని ఇలాగ అవసరమైనప్పుడు చూర్ణంలాగా తయారు చేసుకొని మరి ఆ చూర్ణాన్ని ఈ యొక్క ఆయిల్లో కలుపుకుంటే సరిపోతుంది. అది లేదంటే మనకు మార్కెట్లో కూడా దొరుకుతుందండి. కాబట్టి సంవత్సరం అంతా మనకు దొరకాలంటే ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి మామిడి పళ్ళు ఇలాంటివి ఫ్రెష్గా ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి మామిడి జీడి కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతుంది, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో దొరుకుతుంది, ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. మామిడి జీడి తెచ్చుకున్నా సరిపోతుంది. మామిడి జీడి పొడి, ఆ మామిడి జీడి పొడి కూడా ఒక 100 గ్రాములు వేయాలి. అందులో 1 కిలో నువ్వుల నూనెలో 100 గ్రాముల త్రిఫల చూర్ణము, 100 గ్రాముల మామిడి జీడి పొడి బాగా కలిపేసేసి మూత పెట్టేసేయాలి. రోజు ఒక్కసారి తిప్పుతుండాలండి, అంతే తిప్పేసేయాలి, మళ్ళీ మూత పెట్టాలి. ఈ విధంగా ఒక వారం రోజులు ఆ విధంగా చేసేసి వారం తర్వాత ఆ యొక్క ఆయిల్ను ఉడగట్టేసి పెట్టుకుంటే బ్రహ్మాండమైనటువంటి హెయిర్ ఆయిల్ తయారైపోతుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి హెయిర్ ఆయిల్ని రోజు ఉదయం కానీ, సాయంత్రం కానీ, రాత్రిపూట కానీ, రోజు ఒక్కసారి కానీ, 2-3 రోజులకు ఒకసారి కానీ, వారానికి ఒకసారి కానీ, ఎవరు ఏ పద్ధతిలో మామూలు హెయిర్ ఆయిల్ వాడుకుంటారో ఆ పద్ధతిలో దీన్ని కూడా వాడుకోవచ్చు. సో ఈ హెయిర్ ఆయిల్ వాడుకోవడం వల్ల ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే వెంట్రుక కుదుళ్ళకి మంచి రక్త సరఫరా కలగజేసేసి కుదుళ్ళ భాగంలో దృఢత్వాన్ని కలగజేసి మంచి పోషకాంశాలను అందజేసి మంచి ఆక్సిజన్ అక్కడ అందజేసేసి కుదుళ్ళు దృఢంగా ఉండేటట్టు చేసి కుదుళ్ళ నుంచి వెంట్రుకను బలంగా దృఢంగా వచ్చేటట్టు తయారు చేస్తాయి. అంటే గట్టిగా దృఢంగా ఉండేటువంటి వెంట్రుకలు అక్కడి నుంచి వచ్చేదానికి ఈ యొక్క తైలం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వెంట్రుకల్లో తైల శాతం తగ్గిపోకుండా ఉండేందుకు, వెంట్రుకలు నిగనిగలాడుతూ కోమలంగా, సుందరంగా, సౌందర్యవంతంగా ఉండేందుకు కూడా ఈ యొక్క ఆయిల్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడకుండా కూడా, వెంట్రుకలు గోధుమ రంగులోకి కానీ గ్రే హెయిర్ కానీ మారకుండా కూడా ఈ ఆయిల్ ఉపయోగపడుతుంది. దీనికి తోడు మరొక ముఖ్యమైన ప్రయోజనం అంటే చుండ్రు లాంటి సమస్యలు రాకుండా కూడా ఈ ఆయిల్ ఉపయోగపడుతుంది. పేలు ఇలాంటి జబ్బులు రాకుండా ఉపయోగపడుతుంది. మరొక ప్రయోజనం ఈ ఆయిల్ వల్ల ఇంకోటి అంటే ఈ చాలామంది మరి హెయిర్ డైస్ వాడుకోవడం వల్ల కొంతమందిలో హెయిర్ డేస్ పడకపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించేందుకు కూడా ఈ ఆయిల్ ఉపయోగపడుతుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా తయారు చేసి పెట్టుకుని మరి అది అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకొని వాడుకోవచ్చు. లేకపోతే ఈ విధంగా తయారైనటువంటి ఆయిల్ని 6 నెలల నుంచి సంవత్సరం వరకు వాడుకోవచ్చు. ఒకవేళ సంవత్సరం దాటితే మరి అలాంటి ఆయిల్ వాడుకోవడం వల్ల ఆశించినటువంటి ఫలితాలు కలగవు. కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవడం మంచిది. కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ అనుకున్నంత రిజల్ట్స్ రావు. కాబట్టి ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ హెయిర్ ఆయిల్ వల్ల ఉంటాయి. కాబట్టి అందరు ఇంటిల్లిపాది తయారు చేసుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధము, మనకు తెలిసినటువంటి పదార్థాలే, తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, అదేవిధంగా రిజల్ట్స్ కూడా చాలా ఈజీగా వస్తాయండి. అది ఈ యొక్క ఆయిల్ యొక్క ప్రత్యేకత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఓకే.